100 ఉంటే 3 జాబులు. ఆ 3 జాబులు నువ్వు ఎన్ని కులాలకు వంచుతావు అని చెప్పి నిన్ను అడుగుతున్నా. ఇదే విధంగా ఈ రోజు నిన్ను గెలిపించింది కేవలం నిరుద్యోగులు మాత్రమే. ఆ రోజు ఇదే రియాజ్ సార్ గారు ఇదే బస్సు యాత్ర పెట్టుకొని ఆకసన్న లేడా, నవీన్ పట్నాయక్ లేడా, ఆ నిరుద్యోగ బస్సు యాత్ర పెడితే నీవు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీరు ఈ సీఎం పీఠం మీద కూర్చున్న పాత్రలో నిరుద్యోగుల పాత్ర ఉందని చెప్పేసి సభా వేదికగా చెప్పినావు కదా అన్నా. మీరు గుర్తుకు రాలేదా? 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు కావస్తే ఒక్క రోజైనా నిరుద్యోగులతో చర్చలకు పిలిచినవా అన్నా? 4000 నిరుద్యోగ భృతి అన్నది. హాస్టల్లో ఫీజు కూటుకోడు నెలకు 6000. 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుంటే 10 ఒకవేళ 12 అనుకున్నా కూడా 20 నెలలకు లెక్కేసుకున్నా 6000, 60,000, 1,20,000 ఖర్చులు పైన అన్నా. మా 4000 నిరుద్యోగ భృతి ఎక్కడుందని చెప్పి అడుగుతున్నా. అదే విధంగా ఈ రోజు డిప్లొమా గానీ, బీటెక్ గానీ, డిగ్రీలు గానీ, పీజీలు గానీ చేసిన వాళ్ళకు స్కాలర్షిప్లు ఏడున్నాయన్నా. వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయిపోతే వాళ్ళ జేబుల నుంచి వసూలు చేసుకుంటున్నారు కాలేజ్ యజమాన్యం. మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు అన్నా? ఈ రోజు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు 58 సంవత్సరాల వరకే చేయలేకపోతున్నారు. 61 సంవత్సరాలకు పెంచే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ కనీసం రిటైర్మెంట్ పింఛన్ లేక మీరు ఏజ్ పెంచుతున్నారు. ఈ రుసుకు చెప్పడం లోపల ఉన్నది. ఈ రోజు వాళ్ళకు 61 సంవత్సరాలు చేసే ఆలోచన లేదు. ఇక్కడ యువకులం ఉన్నామే. ఈ పోలీస్ బందోబస్తు మీ రాజకీయ నాయకులకే కదా చేసేది, మా కోసం మేము చేసేది. మీకేమన్నా అయితే కదా మేము సెక్యూరిటీగా ఉండేది. ఈ రోజు ఆ ఆలోచన మీకు లేదా? ప్రతి 2 సంవత్సరాలకు పోలీస్ నోటిఫికేషన్ వస్తారు. మరి మీరు ఎక్కి 2 సంవత్సరాలు అయిపోతుంది. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిండ్రు కదా నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ ఏదో గెలవాలని చెప్పి ఇచ్చిండ్రు అనుకుందాం. ఇప్పుడు అది లేదు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిండ్రు అన్నా. మీరు ఏ సంబంధం నోటిఫికేషన్ ఏడుంది? ఇదే ఇందిరా పార్క్ దగ్గర జీవో నెంబర్ 46 గురించి ఇప్పుడు కూర్చున్న ముఖ్యమంత్రి గారు వచ్చి జీవో నెంబర్ 46 మేము అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు కదన్నా. ఎక్కడ పోయిండ్రు అని చెప్పి అడుగుతున్నాం. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళినాం కదా. 7 నెలలన్నా మీరంతా మీరు ముఖ్యమంత్రి కావాలన్న కోసము మేము కష్టపడి మీ కోరికలు నెరవేర్చడం. మరి మా కోరికలు ఏడున్నాయన్నా? మా కోరికలను తుంగలు తొక్కిడిస్తారా? ఈ సభా వేదిక నేను ఒకటే చెప్తున్నా. మీరు ప్లేస్ చెప్పినా సరే, డేట్ చెప్పినా సరే, సమయం చెప్పినా సరే మేము సిద్ధం. సచివాలయం సాక్షిగా జీవో నెంబర్ 46 నువ్వు ఏం సమాధానం ఇచ్చాడు? లోపలికి పిలుచుకొని జరసేపు చర్చలు చేసి టీవీ స్క్రోలింగ్ ఇచ్చుకొని ఎక్కడ పోయిందన్న జీవో 46? ఈ జీవో 46 వల్ల ప్రత్యేకంగా నీ నియోజకవర్గంలోనే నష్టపోతున్నారు. ఇది ఒకటి గుర్తుంచుకో. మమ్మల్ని చర్చలకు పిలిపించు. జీవన్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా లేదని చెప్పేసి మాతోనే చర్చలు జరుపు. మీరు ఏ విధంగా ఇస్తున్నారో కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నా మాకు. ఇంకొకటి ఏంటంటే ఈవి శ్రీనివాసరావుకు మీకున్న సంబంధం ఏందో తెలియదు కానీ అప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆయనను తొలగించిందంటే ఒక్కరు తొలగించరు. తర్వాత అన్ని శాఖలు మారినాయి కానీ ఈయన శాఖ మాత్రం మారదు. ఇది మరి మీకు లోపల ఉన్న అనుబంధం ఏందో ఒకసారి మాకు కూడా చెప్తే అర్థమవుతుంది. తెలంగాణలో ఉన్నవానికి తెలంగాణ శాఖకు సంబంధించింది ఇయ్యరు, ఆంధ్ర వ్యక్తులకు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నా. ఏమన్నా ఉంటే తెలంగాణకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ తెలంగాణ పిల్లలకు కీలు చేసే విధంగా ఉండరా అన్న. ఇప్పుడు ఏదో బోగస్ సర్టిఫికెట్లు, బోనఫైడ్లు పెట్టుకొని వచ్చిండ్రు కదా. మీరు 6th నుంచి 10th వరకు ఉంటే ఎస్ఎస్సి మెమోలో ఏ స్కూల్లో చదువుకున్నారో స్కూల్ పేరు వస్తుంది. ఆ బోనఫైడ్ కూడా అదే ఉంటది. అక్కడ ఫ్రాడ్ జరగడానికి అవకాశం ఉండదు. మీరు ఏదైతే 1 to 4 అని చూసుకుంటున్నారో అది కౌంట్ కాకుండా చూసుకోండి. ఇది ఒకటి చేయాలని చెప్పి కోరుతున్నా.